హలో ఫ్రెండ్స్, మనము రోజు తినే భోజనానికి వందల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాం. కానీ ప్రపంచంలో కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి ఎంత ఖరీదైనవి అంటే ఒక్కసారి తింటే మన నెల జీతం ఖర్చయిపోతుంది. మరి ఆ వింతైన అత్యంత ఖరీదైన ఆహారాలు ఏంటి? అవి ఎందుకు అంత రేటు ఉంటాయో అనేది ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్ దేవరకొండ. వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్. వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మన లిస్ట్లో అన్నిటికంటే టాప్లో ఉంది ఇండోనేషియాకు చెందిన అయామ్ సెమాని చికెన్. ఇది చూడడానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ కోడి బయట మాత్రమే కాదు, దాని రక్తం మినహాయించి లోపల మాంసం, ఎముకలు అన్నీ పూర్తిగా నల్లగా ఉంటాయి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది పెరగడానికి చాలా సమయం పడుతుంది. అందుకే దీని ధర ఒక్కోదానికి దాదాపు $2,500, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు $2,00,000 వరకు ఉంటుంది. దీన్ని పెంచడానికి చాలా సమయం పడుతుంది, అలాగే దాని డైట్ కూడా చాలా వింతగా ఉంటుంది. అందుకే ఈ కోడికి అంత రేట్ అన్నమాట. రెండవది జపాన్ సముద్రాల్లో దొరికే జైంట్ బ్లూఫిన్ ట్యూనా. జపాన్లోని సూషి ప్రేమికులకు ఇది అంటే పిచ్చి. 2019లో ఒకే ఒక చేప ఏకంగా $3.1 మిలియన్, అంటే దాదాపు 48 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఇది అంత ఖరీదు ఎందుకంటే ఇది ఏడాదిలో చాలా తక్కువగా దొరుకుతుంది, మరియు దీని రుచిని ఏది సరితూగలేదు. మూడవది మనం తినే సాధారణ పుచ్చకాయ కాదు, ఇది జపాన్లోని హొకైడోలో మాత్రమే పండే డెన్సుకే వాటర్ మిలన్. ఇది బయట పూర్తిగా నల్లగా ఉంటుంది. వీటిని చాలా జాగ్రత్తగా పెంచుతారు. వేలం పాటల్లో ఒక్కో పుచ్చకాయ లక్షల రూపాయలకు అమ్ముడవుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ మిలన్ ఇదే. దీన్ని పెంచడానికి చాలా డిఫరెంట్ వాతావరణం ఉండాలి, అందుకే ఈ వాటర్ మిలన్ అంత కాస్ట్లీ. నాలుగవది మట్సుటాకే మష్రూమ్. ఇవి అడవుల్లో దొరకడం చాలా కష్టం. జంతువులు వీటిని తినేస్తుంటాయి, కాబట్టి మనుషులకు దొరకడం చాలా అరుదు. దీని వాసన, రుచి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇది కిలోకు దాదాపు $1,000, అంటే సుమారు 80,000 రూపాయల నుండి ₹1,00,000 వరకు ఉంటుంది. ఇవి దట్టమైన అడవుల్లో ఉండడం కారణంగా సేకరించడం చాలా కష్టం. అందుకే ఈ మట్సుటాకే మష్రూమ్ అనేది చాలా కాస్ట్లీ. అయితే మనకి ఎన్నో క్రూజ్ షిప్లలో ఈ మట్సుటాకే మష్రూమ్ని వండుతూ ఉంటారు. అలాంటి క్రూజ్ కంపెనీ వాళ్ళు వీటిని వేలం పాటల్లో కొంటూ ఉంటారు. ఇంకా ఐదవది కూపీ లువాక్ కాఫీ. దీని గురించి వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఆసియా పామ్సివేట్ అనే జంతువు కాఫీ గింజలను తిని విసర్జించిన తర్వాత వాటిని సేకరించి శుభ్రం చేసి ఈ కాఫీ తయారు చేస్తారు. దీని ప్రాసెసింగ్ చాలా కష్టం, అందుకే ఇది అత్యంత ఖరీదైన కాఫీలలో ఒకటి. ఇంకా ఆరవది డాంకీ మిల్క్ చీజ్. గాడిద పాలతో తయారు చేసిన ఈ చీజ్ ప్రపంచంలోనే చాలా రేర్. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తారు. ఒక్కో కిలో తయారు చేయడానికి చాలా ఎక్కువ పాలు అవసరమవుతాయి, అందుకే ఇది లక్షల రూపాయలు పలుకుతుంది. ఇంకా మన లిస్ట్లో చివరిగా అండ్ ఏడవది ఫ్రాన్స్లో దొరికే లా బొనాటే పొటాటో. ఇది చాలా సున్నితమైనది. మిషన్లతో కాకుండా మనుషులు చేత్తోనే సేకరించాలి. దీని రుచి చాలా డిఫరెంట్గా ఉంటుంది. కిలో ధర ఏకంగా ₹1,00,000 పైనే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఈ పైన చెప్పిన వాటిలో మీరు ఏ ఐటెంని చాలా బాగా ఇష్టపడ్డారు? అండ్ మీకు కనుక ఛాన్స్ వస్తే ఏ ఐటెంని కొని తింటారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహార పదార్థాలు. అయితే వీటిలో ఏదైనా ఒకటి మీకు రుచి చూడాలని ఉందా, లేదా ఇవన్నీ వేస్ట్ అని అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.